ఈ వీడియోలో నేను చెప్పిన ప్రకారంగా మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే ఖచ్చితముగా ఒక 3 రోజుల్లో, 7 రోజుల్లో, నెల రోజుల్లో గొప్ప ఫలితాన్ని మీరు చూస్తారు. మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుండి మీరు ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ ప్రార్థన అనేది ఫలించడం లేదు. అనగా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనను దేవుడు యాక్సెప్ట్ చేయాలి. దేవుడు దాన్ని అంగీకరించాలి. దేవుడు వినాలి. దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వాలి, అనగా జవాబు ఇవ్వాలి. దేవుడు దాన్ని అంగీకరించాలి. సో ప్రార్థనలు ఎంతోమంది చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 మంది ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, 1,00,000 మంది ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు ఒక 1000 మంది ప్రార్థన చేస్తున్నారు మోకరించి, కానీ అన్ని ప్రార్థనలను దేవుడు వినడు. అందరి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. అందరి ప్రార్థనలకు దేవుడు ఖచ్చితముగా కార్యాలు జరిగించడు. వారి కోరికలను దేవుడు నెరవేర్చడు. వారిలో నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఖచ్చితంగా ఒక 50 మందికో, ఒక 40 మందికో, ఒక 20 మందికో, లేకపోతే ఒక 100 మందికో మాత్రమే దేవుని యొద్ద నుండి జవాబు వస్తుంది. మిగిలిన వాళ్ళ 900 మంది కూడా, ఆ 950 మంది కూడా వారి యొక్క ప్రార్థన దేవుడు వినకుండా ఆపివేస్తున్నాడు. అనగా వాళ్ళ ప్రార్థన దేవునికి అసహ్యంగా ఉంది. వారి ప్రార్థన దేవునికి నచ్చడం లేదు. వారి ప్రార్థనకు దేవుడు చెవి ఒగ్గడం లేదు. వాళ్ళు మాట్లాడుతున్నా కానీ దేవుడు వాళ్ళని పట్టించుకోవట్లేదు. సో ఇంతవరకు మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొని బట్టి ఇంతవరకు మీ జీవితంలో కార్యం జరగట్లేదు. సో ఎందుకు అనగా ప్రార్థన ఎలా చేయాలనేది మీకు తెలియదు. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా మొరపెట్టాలి, దేవుని యొద్ద నుండి ఎలా కార్యాలు పొందాలనేది మీకు తెలియదు. నా వ్యక్తిగత జీవితంలో నేను దేవుని యొద్ద నేర్చుకొని ఆత్మీయతలో బలపడి ప్రార్థన అనే అంశం మీద నేను తెలుసుకున్న కొన్ని సత్యాలను నేను ఈ రోజున మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఏంటి అంటే వెరీ డీప్ డెప్త్ సబ్జెక్ట్ అనమాట. సో డీప్గా డెప్త్గా నేను మీకు తెలియపరుస్తాను. సో ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తే, సో నిర్లక్ష్యం చేయొద్దు. జస్ట్ ట్రై వన్స్. ఓ 3 రోజులు ట్రై చేయండి. ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రార్థన ఎలా చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి. ప్రార్థన అసలు ఇలా చేయకూడదు, ఇలాంటి పదాలు వాడకూడదు, ఇలాంటి అంశాలు దేవుడి దగ్గర ఎత్తకూడదు, ఇలాగ దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయకూడదు, ఇలాంటి ప్రదేశాల్లో ప్రార్థన చేయకూడదు, ఈ రీతిగా దేవుడికి ప్రార్థన చేయకూడదు, చేస్తే ఫలితం ఉండదు అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయడం నేర్చుకున్నట్లుగానే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఒక 3 రోజుల్లో తప్పకుండా దేవుడు మీ పట్ల బలమైన గొప్ప కార్యం అనేది చేస్తాడు. వెరీ డీప్ డెప్త్ సబ్జెక్ట్. దానికంటే ముందుగా ఈ వీడియోని దయచేసి ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే కామెంట్స్లో ప్రభువా ప్రార్థన నేర్పుము, ప్రభువా ప్రార్థన నేర్పుము అని కామెంట్లో రాయండి. లార్డ్ ప్లీజ్ టెల్ మీ హౌ టు ప్రే, ఇలాగ కామెంట్ చేయండి. ప్రభువా ప్రార్థన నేర్పు అని చెప్పి కామెంట్ చేయండి. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలాగా ప్రార్థన చేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది నేను వాక్యంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం దాకా నేను మీకు చక్కగా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని మూలన మీరు ఈ రోజు నుండే ప్రార్థన చేయడం నేర్చుకొని ప్రభు యొద్ద నుండి దేవుని కార్యాలను పొందుకొనండి. మీ అక్కరలన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక ప్రార్థించుట నేర్చుకున్నట్లయితే మీ అక్కరాలనేవి దేవుడు తీరుస్తాడు. ఎంతో కాలం ఉద్యోగం ప్రార్థిస్తున్నావు, వివాహం కోసం ప్రార్థిస్తున్నావు, అలాగనే నీ భర్త మారాలని, నీ భార్య మారాలని ప్రార్థిస్తున్నావు, కుటుంబం కలవాలని ప్రార్థిస్తున్నావు, అలాగనే అప్పులు పోవాలని ప్రార్థిస్తున్నావు, అనారోగ్యం పోవాలని ప్రార్థిస్తున్నావు, ఇల్లు కట్టాలని ప్రార్థిస్తున్నావు, నీ కొడుకు మారాలని, నీ కూతురు మారాలని ప్రార్థిస్తున్నావు, నీ బిడ్డల ఎడ్యుకేషన్ బాగుండాలని ప్రార్థిస్తున్నావు, అలాగనే వ్యసనాల నుండి విముక్తి పొందాలని ప్రార్థిస్తున్నావు, అలాగనే ఎంతో అద్భుతమైన శక్తిని పొందుకొని పరిచర్యలో అభివృద్ధి పొందాలని ప్రార్థిస్తున్నావు. కానీ ఏం జరగట్లా. కానీ నేను చెప్పిన ప్రకారంగా చేస్తే తప్పకుండా మీరు అక్యురేట్గా 100% బెస్ట్ రిజల్ట్స్ మీరు పొందుకుంటారు. ఎందుకనగా నేను వ్యక్తిగత నా జీవితంలో ప్రార్థన అనేది ఎలా చేయాలనే దాని మీద శ్రద్ధ నిలిపి అనేక విషయాలు నేను నేర్చుకొని వ్యక్తిగతంగా నేను అనుభవించి వాటిని నా జీవితంలో క్రియారూపకముగా నేను చేసి నాకు నేను రుజువు చేసుకొని ప్రూఫ్ చేసుకొని మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి మనం వీడియోలోకి వెళ్దాం. దానికి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనం దాకా మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త మన బైబిల్ గ్రంథంలో నుండి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము
మరి 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనము ధ్యానం చేసుకుందాము. సో మీరు చక్కగా నాతో పాటు ఈ మాటలన్నీ కూడా నాతో పాటు చదువుతూ చక్కగా ధ్యానం చేయండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మన వినబడినని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. చూడండి, అండ్ వెన్ యూ ప్రే యూ మస్ట్ నాట్ బీ లైక్ ద హిపోక్రైట్స్, ఫర్ దే లవ్ టు స్టాండ్ అండ్ ప్రే ఇన్ ద synagogues and at the streets corners, that they may be seen by others. Truly I say to you, they have received their reward. But when you pray, go into your room and shut the door and pray to your Father who is in secret, and your Father who sees in secret will reward you. And when you pray, do not heap up empty phrases as the Gentiles do, for they think that they will be heard for their many words. Do not be like them, for your Father knows what you need before you ask him. Pray then like this: Our Father in heaven, hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is heaven. Give us this day our daily bread, and forgive us our debts, as we also have forgiven our debtors, and lead us not into temptation, but deliver us from evil. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. మనుషులు కనబడవలనని సమాజ మందిరాల్లోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయకూడదు. సో మనము మొట్టమొదటిగా వేషధారుల్లాగా ప్రార్థన చేయకూడదు. చూడండి, హిపోక్రైట్స్ అంటే ఏంటంటే కపటము కలిగిన వారు, లేకపోతే వేషధారులు. సో హిపోక్రైట్స్ లాగా మనం ఉండకుండా వాళ్ళు ఏం చేస్తారు? మనుషులు కనపడాలని సమాజ మందిరాల్లోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేస్తారు. నీవు కూడా మనుషులు కనబడవాలని వేషధారణ వేసుకొని, అంటే మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను చూడాలని నీవు కూడా చర్చెస్లో, మీటింగ్స్లో, వీధుల మూలల్లోనూ అందరూ కనబడేలాగా నిలిచి ప్రార్థన చేయడం, ఇలా ప్రార్థన చేయడం వలన నీకు ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. సో వేషధారులాగా చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు మా అన్నయ్య నన్ను మెచ్చుకోవాలి, మా అమ్మ నన్ను మెచ్చుకోవాలి, పాస్టర్ గారు నన్ను మెచ్చుకోవాలి, లేకపోతే అన్ని జనులు నన్ను మెచ్చుకోవాలి, ఇలాంటి పదాలు వాడి రకరకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం 99% పీపుల్స్ ఇలాగ ప్రార్థన చేయడం వల్లనే దేవుడు వాళ్ళ ప్రార్థన వినట్లేదు, వారికి దేవుడు జవాబు ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు ఇలాంటి స్టాండర్డ్స్ తీసుకొని ఈ రకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన వినడు కనుక ఈ రకంగా ప్రార్థన చేయవద్దు. అయితే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. రెండవది ఏంటంటే, బట్ వెన్ యూ ప్రే, గో ఇన్ యువర్ రూమ్. సో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ రూమ్లోకి వెళ్ళు, షట్ ద డోర్, అనగా డోర్ మూసే, అండ్ ప్రే టు యువర్ ఫాదర్, నీ తండ్రికి ప్రార్థన చేయి, హూ ఈజ్ ఇన్ సీక్రెట్, అంటే రహస్యమందున్న దేవునికి నువ్వు ప్రార్థన చేయి, అండ్ యువర్ ఫాదర్ హూ సీస్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అనగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మనుషులు కనబడాలి, మనుషులు వినాలని కాకోకుండా సీక్రెట్గా నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము ఎవరు చూడకుండా వెళ్ళి స్నానం చేస్తాం, ఎవరు చూడకుండా కొన్ని పనులను మనం చేస్తాం. సో ఈ రకంగానే మనం ఏం చేయాలి అంటే, ఎవరు చూడకుండా మనం ఏం చేయాలంటే మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒక ప్రేయర్ హాల్, ఒక ప్రేయర్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకొని, లేకపోతే అరణ్యం అవ్వచ్చు, కొండల్లో కావచ్చు, ఏకాంతంగా వెళ్ళి రహస్యమందున్న తండ్రికి నీవు ప్రార్థన చెయ్యాలి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. సో వీధుల మూలల్లోనూ, మందిరాల్లోనూ, లేకపోతే మనుషులు కనబడేలా అన్న ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేసినంతసేపు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవచ్చు. కానీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు జవాబిస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసి తలుపు వేసి రహస్యంగా వెళ్ళి దేవుడి సన్నిధానంలో కన్నీరు కార్చి ప్రార్థన
ప్రార్థన చేయి. ప్రభా ఉద్యోగం కావాలని, ఎస్ గ్రాంటెడ్, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభా సంతానం కావాలని ప్రార్థన చేయి, ఎస్ దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. దేవా ఒక మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నావు, ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇల్లుని ఇస్తాడు. దేవ వివాహం జరగాలని ప్రార్థన చేయి, వివాహం జరిగిస్తాడు. దేవ స్వస్థత కలగాలని ప్రార్థన చేయి, అప్పులు పోవాలని ప్రార్థన చేయి. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. అవర్ హెవెన్లీ ఫాదర్ గివ్ యూ. దేవుడు నీకు ఇస్తాడు, రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. స్టెప్ 2 ఇది. స్టెప్ 3 ఏంటంటే, మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్ని జనుల వ్యర్థమైన మాటలు చెప్పవద్దు, విస్తరించి మాట్లాడుతూ వల్ల తమ మనవి వినబడని వారు తలంచుచున్నారు. అండ్ వెన్ యూ ప్రే, డు నాట్ హీప్ అప్ empty phrases as the Gentiles do, for they think that they will be heard for their many words. చూడండి, many words చూడండి. జెంటైల్స్ అనగా అన్ని జనులు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు ప్రార్థనలో. సో అన్ని జనులాగా వ్యర్థమైన మాటలు విస్తరించి మాట్లాడడం, అలాగా చేయడం మూలాన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అనుకునేది నీ మూర్ఖత్వం. అంటే ప్రార్థనలో థర్డ్ స్టెప్ ఏంటి అంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జెంటైల్స్ అనగా అన్ని జనులాగా వ్యర్థమైన మాటలు. అండ్ వెన్ యూ ప్రే, డు నాట్ హీప్ అప్ empty phrases as the Gentiles do, for they think that they will be heard for their many words. ఇలా ఎక్కువ మాటలు వాడకూడదు ప్రార్థన చేసేటప్పుడు. ఫ్రేజెస్ అంటే మీ అందరికీ తెలుసు ఏంటి అంటే, పదబంధమైన పదాలు, అనేకమైన పదాలు వాడడం, వ్యాఖ్యానించడం, ఒక లైవ్ క్రికెట్ కామెంటరీ లాగా ప్రార్థన చేయడం, లేకపోతే ఏదో ఒక బుక్ మీద రాసుకొని. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తారంటే, ఏదైనా బుక్లో చూసి ప్రార్థన చేస్తారు, లేకపోతే ఎవరో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రార్థనలంతా కూడా మైండ్లో పెట్టుకొని వాళ్ళు వాడిన వ్యాఖ్యానాన్ని వాడి ప్రార్థన చేస్తారు. సో ఇలాగా వ్యర్థమైన మాటలు దేవుడి సన్నిధానంలో వచింపకూడదు. సో విస్తరించి మాట్లాడకూడదు, అనగా ఎక్కువసేపు ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైనవి, అనవసరమైనవి, సో బాగా ఎక్కువగా ఓవర్గా ప్రార్థన చేస్తారు కొంతమంది. ఇలాంటి ఓవర్ ప్రేయర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మెనీ వర్డ్స్ అంటే ఎక్కువ పదాలు వాడేసి, చాలా సాంస్క్రిట్ వాడతారు, ఇంగ్లీష్ వాడతారు, రకరకాలుగా అరవడం. సో ఇవన్నీ కూడా హృదయంలో నుండి వస్తే ఓకే, బట్ ఏంటంటే అలా కాకోకుండా ఎక్కువగా వ్యర్థమైన మాటలు వాడతారు. సో ఈ వ్యర్థమైన మాటలు ఇక కట్టిపెట్టేసి, విస్తరించి మాట్లాడడం కట్టిపెట్టేసి, దేవుడి సన్నిధానంలో మీకు ఏం కావాలో వారి వల్లే ఉండకూడదు, వారిలాగా చేయొద్దని దేవుడు చెప్తున్నాం. తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. అంటే మీరు అడగక మునిపే దేవుడికి మీకేం కావాలో తెలుసు. ఫర్ యువర్ ఫాదర్ నోస్ వాట్ యు నీడ్ బిఫోర్ యు ఆస్క్ హిమ్. Pray then like this. So for your father knows what you need before you ask him. నువ్వు అడగక మునిపే దేవుడికి తెలుసు నీకు ఏం కావాలి అనేది. అయితే ప్రభు చెప్తున్నాడు, మీరు ఎలాగన ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. సో విస్తరించి మాట్లాడడం తీసి పక్కన పడేస్తే, ఆ అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు తీసి పక్కన పడేస్తే, మెయిన్ మ్యాటర్లోకి వస్తే, పరలోకములో ఉన్న తండ్రిని నీవు తండ్రి అని పిలిచి ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని పిలవాలి. అలాగే దేవుని యొక్క నామాన్ని పరిశుద్ధపరచబడాలని కోరుకోవాలి. ఆయన రాజ్యం భూమి మీదకి రావాలని కోరుకోవాలి. పరలోకంలో ఆయన చిత్తం నెరవేరినట్లుగా భూమి యందును కూడా నెరవేరాలని నువ్వు దేవుడి సన్నిధానంలో మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. రెండవదిగా దేవుణ్ణి అడగాలి, ప్రభువా అనుదిన ఆహారం నాడు మాకు దయచేయండి. గివ్ us దిస్ డే అవర్ డైలీ బ్రెడ్. అంటే ప్రతిరోజు నీకు ఆహారం కావాలి. దేవుణ్ణి అడుగు, ప్రభువా అనుదిన ఆహారం మాకు దయచేయమని దేవుణ్ణి అడగాలి. ఇది ఖచ్చితముగా ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము. ఈ రుణస్థులు అనగా నువ్వు అప్పిచ్చిన వాళ్ళు అయి ఉండవచ్చు, లేకపోతే నీ ఎడల తప్పిదాలు చేసిన వాళ్ళు. అంటే నీ ఎదుట ఎన్నో తప్పులు, నేరాలు, ఘోరాలు నీ విషయంలో చేసి వారు నీ యొద్ద క్షమాపణ పొందుకున్నప్పుడు నీవు ఇతరులను క్షమించిన తర్వాత దేవుణ్ణి అడగాలి, ప్రభువా మమ్మల్ని కూడా క్షమించమండి, దేవా మా పాపములను క్షమించమని దేవుని యొద్ద ప్రార్థన చేయాలని క్షమాపణ దేవుని యొద్ద కోరుకోవాలి. ఇది మూడవ అంశం. నాలుగోది ఏంటంటే, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము. మమ్మల్ని శోధనలోకి వెళ్ళనియద్దు ప్రభువా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, అండ్ లీడ్ us not into temptation but deliver us from evil. చూడండి, శోధనలోకి వెళ్లకుండా
దుష్టు నుండి తప్పించమని నీవు దేవుడి సన్నిధానంలోకి ప్రార్థన చేయాలి. అందుకనే ప్రార్థనలో మీరు శోధనలోకి ప్రవేశించకున్నట్లుగా మెలుగు కలిగి ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. అందుకనే మీరు శోధనలోకి వెళ్ళకూడదు. అయా మేము శోధనలోకి వెళ్ళకూడదు, నానా విధములైన శోధనలోకి, ధనాపేక్షలో పడకూడదు, వ్యభిచారం అనే పాపంలో పడకూడదు, త్రాగుడనే పాపంలో పడకూడదు, ఈ లోకంలో ఉన్న సాతాను యొక్క అందమైన పాపాల్లో మేము పడకూడదు, చిక్కులు పెట్టే పాపాల్లో మేము పడకూడదు. అలాగే సాతానుడు మమ్మల్ని శోధించకూడదు. దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము, దుష్టుడు పన్నాగాలు, దుష్టుడి యొక్క క్రియలు మా జీవితంలో జరగకుండా మమ్మల్ని తప్పించమని ఈ రకంగా నువ్వు ప్రార్థన చెయ్యాలి. సో మరి మీరు నేర్చుకున్నారు, ప్రార్థన చేసేటప్పుడు అందరు కనబడేలా కాకుండా ఒక గదిలో తలుపు వేసుకొని ప్రార్థన చేయడం. అలాగనే అన్ని జనుల వల్ల విస్తారమైన వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా డైరెక్ట్గా పరలోకమందున్న తండ్రిని పిలిచి ఆయన నామము, ఆయన రాజ్యము భూమి మీదకి వచ్చినట్లుగా, ఆయన చిత్తం నెరవేరినట్లుగా ప్రార్థించి తదుపరి అనుదిన ఆహారం దయచేయమని కూడా దేవుడిని కోరి రుణస్థులను అనగా మీరు ఇతరులను క్షమించినప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు గనక మనుషుల అపరాధాలు మీరు క్షమించని ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను, మనుషుల అపరాధాలు మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి పరలోకమందున్న దేవుడిని క్షమించాలి. కాబట్టి నీవు ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవ్వరి ఎదుట కూడా, ఎవ్వరి మీద కూడా నీకు విరోధమైనది ఏది ఉండకూడదు. ఏదైనా ఉన్నట్లయితే అక్కడే బలిపీఠం దగ్గర అనగా ప్రార్థన సింహాసనం ఎదుటే అక్కడే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ బలిపీఠం ఆ ప్రార్థన ఆపేసి వెళ్ళి ఇతరుల యొద్ద క్షమించమని కోరి వాళ్ళ దగ్గర సమాధాన పడి వచ్చి నువ్వు ప్రార్థన మొదలు పెట్టాలి. సో ప్రార్థన చేసేటప్పుడు ఈ మెలకువలన్నీ నేర్చుకోవాలి. శోధనలోకి రాకూడదు, దుష్టుని తప్పించమని దేవుని కోరాలి. ఇలా కోరడం వలన నీ జీవితంలో దేవుడు నీకు ఏం కావాలో వాటన్నిటిని కూడా అనుగ్రహిస్తాడు. యువర్ ఫాదర్ నోస్ వాట్ యు నీడ్ బిఫోర్ యు ఆస్క్ హిమ్. నీవు అడగక మునిపే దేవుడికి నీకేం కావాలో తెలుసు. కాబట్టి ఇప్పుడు మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోనండి. దానికంటే ముందుగా ప్రార్థన లేఖించే ముందుగా కామెంట్ చేయండి, ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు అని. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అందరికి కూడా షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ బిడ్డలు ప్రభువా ఎలాగైతే ప్రార్థన చేయాలో నేర్చుకున్నారు. తలుపు వేసి ఆ రహస్యమందున నీకు ప్రార్థన చేయాలి, ఆ మనుషులు కనబడాలని మందిరాల్లో వీధుల మూలలో కాకోకుండా రహస్యంగా ప్రార్థన చేయడం ఇక నుండి నేర్పించండి. ప్రార్థన చేసేటప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వాడకుండా, విస్తరించి మాట్లాడకుండా ఉండడానికి సహాయం చేయండి. అలాగే ప్రార్థనలో ఉన్న ఈ 5 పాయింట్లు కూడా చక్కగా నేర్చుకొని వాటి ప్రకారం ప్రార్థించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు నాతో పాటు నేను చెప్తున్న ప్రకారంగా మీరు చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థుములను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరయ్యున్నారు తండ్రి. ఆమెన్. మీరు ఏది అడిగినా యేసు నామములో అడగాలి. అడిగిన తర్వాత ఆమెన్ అనాలి, అవును గాక అనాలి. ఇవి ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతాయి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే 9908937164 9908937164 ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. ఈ ప్రార్థన, ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండి దేవుని ఆత్మ చేత మీరు బోధింపబడినట్లయితే మేము చేస్తున్న చిన్నపాటి పరిచర్యకి మీ వంతుగా సహకరించండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఇది. దీనికి మీ యొక్క కానుకను పంపించి ఈ యొక్క పరిచర్యని సపోర్ట్ చేయాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగా.